బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, గుండె మీద చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది రైతు ప్రతి ఒక్క రైతు కంపెనీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా మీ సొంతంగా లేదు మేము రైతులం సార్, రైతులం కాబట్టి మాకు అనుభవం పూర్వకంగా చెప్పుకుంటున్నాం మేము. వాళ్ళు చెప్తే మీరు చెప్తే ఎవరో చెప్తాను కాదు, ఏంటంటే మేము ప్రాక్టికల్ గా మేము చేసి చూస్తాం కాబట్టి మా అనుభవం ప్రకారం చెప్తున్నాం మేము. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజు మనం వచ్చేసి జూకల్ గ్రామము, చిట్యాల మండల కేంద్రము, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు సదానందం గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి సాయి గ్రూప్ ఆఫ్ సీడ్స్ వారి హైబ్రిడ్ మొక్కజొన్నని తేజ 09 తేజ 9 అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్నని సాగు చేసిన రైతు అనుభవాలు తెలుసుకుందామని వారి గ్రామానికి రావడం జరిగింది. మొట్టమొదటిసారి సాయి కృప సీడ్స్ వారి ఈ యొక్క తేజ 9 హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఉంది, కొత్తగా ఎవరైనా హైబ్రిడ్ మొక్కజొన్న సాగు చేయాలనుకుంటే మరి సాయి కృప సీడ్స్ వారి తేజ 9 అనేటువంటి హైబ్రిడ్ రకం ఏ విధంగా ఉంటుంది, విత్తన శాతం ఏ విధంగా ఉంటుంది, కండెబరు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తెగుల్ని అదేవిధంగా కత్తెరపురుని ఏ విధంగా తట్టుకుంటుందనే పూర్తి సమాచారం రైతు యొక్క అనుభవాల ద్వారా తెలుసుకుని ఎంత దిగుబడి వస్తుందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సదానందం గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? 2 ఎకరాలు సార్. సొంతం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వ్యవసాయం? నేను 30 సంవత్సరాలు చేస్తున్నా. ఏమేమి పంటలు సాగు చేసే అనుభవం ఉంటుంది మీకు? పత్తి, మిర్చి చేసేది ఇంతకుముందు పత్తి, మిర్చి. ఈ మధ్యకాలం నుండి మేజు మీద ఎక్కువ ఫోకస్ అయింది కాబట్టి మొక్కజొన్న అనుభవం ఉన్నది కాబట్టి మొక్కజొన్న తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మొక్కలు? నేను 4 సంవత్సరాలు అయితే. మళ్ళీ 4 సంవత్సరాల నుంచి మొక్కలు వేస్తున్నాను. 2.5 ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. అవును సార్. ఓకే, మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు మొక్కలు వేసారు, సాయి కృప సీడ్స్ వారిదే కదా? అవును. ఏంది ఇది, ఏం వెరైటీ అన్నట్టు దీన్ని? తేజ 9. తేజ 9 అనేది హైబ్రిడ్. అయితే హైబ్రిడ్ మొక్కజొన్న అంటే గతంలో మీరు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటి నుంచి హైబ్రిడ్ చేస్తారా? హైబ్రిడ్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ తేజ 9 అనేది ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసుకురు అన్నట్టు. ఓకే, ఎప్పుడు వేసుకురు పంట? ఎప్పుడు వేసుకురు విత్తనం? ఎప్పుడు పెట్టారు? డిసెంబర్ 10 వేసిన. డిసెంబర్ 10, 2025 అప్పుడు పెట్టుకురు అన్నట్టు. ఓకే, ఇది ఎన్ని రోజుల పంట అని చెప్పించారు మీకు? ఇది 4 నెలలు. 4 నెలలు అంటే 120 రోజుల పంట. 120 రోజుల పంట. ఓకే, మీరు డిసెంబర్ 10న పెట్టుకురు కదా? ఎట్లా పెట్టుకురు విత్తనం? ఎట్లా పెట్టుకురు అన్నట్టు? బోధలు ట్రాక్టర్తో బోధలు తోలేసి మనుషులతో వేయించినాం. మనుషులతో వేయించి వాటర్ ఇచ్చాం. ఓకే, ఎట్లా ఎంత దూరం పెట్టుకురు విత్తనం? దూరం ఎట్లా పెట్టుకురు? 8 నుండి 10 మధ్యలో. ఏది మొక్క మధ్యలో. సాలు మధ్యలో మాక్సిమం 20 ఇంచులు ఉంటుంది సార్. 20 ఇంచుల దూరంలో పెట్టుకురు అన్నట్టు. ఎంత పడుతుంది విత్తనం ఎకరాకి మనకి వేసుకున్నట్టయితే? వాళ్ళు కంపెనీ వాళ్ళు రెఫర్ చేసింది ఎకరాకు 8 కిలోలు అన్నారు, కానీ నేను 10 కిలోలు వేసిన. ఇక లేబర్ ఒక రకంగా వేయరు కదా, 10 కిలోలు చొప్పున నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. అదే రేంజ్ లా వేసేసిన. ప్యాకెట్ ఎన్ని కిలో ప్యాకెట్ ఉంటుంది? 4 కిలోలు అండి. 4 కిలోల ప్యాకెట్ ఉంటుంది అన్నట్టు. నార్మల్ అయితే ఎకరాకి 8 కిలోలు సరిపోతుంది అంటారు. కాకపోతే మీరు కొంచెం తెచ్చుకోరు అన్నట్టు. ఒకటి మొలుస్తుంది, ఒకటి మొలదు, ఒక కూలామె ఎక్కువ వేస్తుంది, ఒక కూలామె తక్కువ వేస్తుంది అన్న భావనతోని నేను ఎక్కువ తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఓకే, ఎట్లా ఉంది మొత్తం? మొలక పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మొలక వచ్చింది? ఇది వారం రోజులకు వచ్చింది సార్. వారం రోజులకు మొలక వచ్చింది. ఇప్పుడు పెట్టిన ప్రతి గింజ మొలక లేచిందా? ప్రతి ఒక్కటి మొలిచింది, ఒకటి కూడా వేస్ట్ కాకుండా మొలిచింది. ఇప్పుడు వర్షం అక్కడక్కడ 2, 3, 4 మొక్కలు పోవడం అట్లాంటిది ఏం లేదు. అన్ని మొలక వచ్చేసి. ఓకే, ఇప్పుడు పంట పెట్టిర్రు. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి? ఇప్పుడు ఇది వచ్చేది 10వ తారీఖు అంటే నా 120 రోజులు మీద 4 రోజులు అంటే పంట కోసేస్తారా? ఇంకా ఇంకొక 5-6 రోజులు ఉందామని చూస్తాను. పంట ఎండబెడుతున్నట్టు ఇంకొక వారం రోజుల్లో కోసేస్తాం. మీరు గత 4 సంవత్సరాల నుంచి మొక్కలు సాగు చేస్తారు. ఎంత దిగుబడి తీసుకుంటారు మీరు నార్మల్ ఈ ప్రాంతం? మాక్సిమంగా 35 నుండి 40 లోపు అండి. 30 నుంచి 40 లోపల క్వింటాలు తీస్తారండి దిగుబడి. ఇప్పుడు మరి సాయి కృప వాళ్ళది మొదటిసారేనా? మొదటిసారి. ఎట్లా తెలుసుకున్నారు అసలు ఈ విత్తనం గురించి? పక్కపొంటి రైతులు పోయిన ఇయర్ వేసారు, అది బాగా అనిపించింది. ఓకే, అట్లా నేను తీసుకొచ్చుకొని వేసుకున్నాను అన్నట్టు. పక్క పొలం రైతు చూసి ఈసారి మీరు వేసుకోరు. అవును. అయితే ఎట్లా అనిపిస్తుంది మరి దిగుబడి చూస్తే? ఎట్లా అనిపిస్తుంది పంట? పోయిన ఇయర్ కన్నా కొంచెం బాగున్నది సార్, ఎందుకంటే ఇది వరుసలు ఎక్కువ వచ్చినాయి, 2 వరుసలు, ప్లస్ ఇది కలర్ కూడా బాగున్నది. బెండు సన్నగా ఉన్నది. ఇప్పుడు బెండు మనం చూస్తున్నాం కదా, బెండు సన్నగా వస్తుంది. అవును. ప్లస్ గింజలు బాగా వస్తున్నాయి. ఎన్ని వరుసలు వస్తున్నాయి మనకి? ఇది 18 నుండి 20 సార్. 18 నుంచి 20 వరుసలు వస్తున్నాయి. పై వరుసకి ఒక్కొక్క వరుసకి ఎన్ని గింజలు వస్తున్నాయి? మాక్సిమం 40 నుండి 45. 40 నుంచి 45 గింజలు వస్తున్నాయి. మనకి ఎట్లా కండేలా మనకి తాలు కనిపిస్తుందా? మధ్యలో సేమ్ ఉన్నది, కింద నుండి పై దాకా ఒకటి ఉన్నది. మనకి పైన బొడిపై ఇది ఉంది కదా, వీడికి వచ్చేసరికి గింజలు ఏంటంటే రావు అన్నట్టు, వీడికి వచ్చేసరికి తక్కువ అయిపోతాయి. అట్లాంటిది ఏమన్నా అనిపిస్తుందా? పూర్తి స్థాయిలో ఉన్నాయి, కింద నుంచి పై వరకు వస్తున్నాయి అన్నట్టు. గింజలు కూడా మనకి ఎట్లా అనిపిస్తున్నాయి? మనకి రంగు కూడా ఎట్లా ఉంది? ఏ రంగు? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ రంగు. మార్కెట్ లో ఇట్లా మంచి రేటు పోతుంది? ఇది మంచి రేటు పోతుంది, ఎందుకంటే పోయాగానే ఇది కంటికి ఆకర్షణ అవపడుతుంది కదా, కాబట్టి ఈ కలర్ ఉండడం వల్ల వాళ్ళు
వ్యాపారస్తులు తొందరగా మొగ్గు చూపుతారు. తొందర మొక్క చూపుతారు. ఎన్ని క్వింటాలు వస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు నీకు చూస్తుండేది? నేను మాక్సిమం 40 పైన వేస్తా సార్. 40 క్వింటాల పైనే. గతంలో సాగు చేసిన ఈ 4 సంవత్సరాల అనుభవం వల్ల దిగుబడి అంటే వేరే రకాలతో పోల్చుకుంటే దిగుబడి ఎక్కువనే వస్తుంది. ఎక్కువనే ఉన్నది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఓకే, చుట్టుపక్కల రైతులు కూడా నాకు తెలిసి ఈరోజు మీ ప్రాంతంలో ఫీల్డ్ డే పెట్టారు. అవును, వేరే రైతులు కూడా చేయమంటారు ఈ పంటను చూసి బాగున్నది అంటారు. వాళ్ళు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వేసుకుంటామనే ఆలోచన ఉందా? ఉన్నది. ఓకే, మనకి పంట చూస్తే మనకి హైట్ కూడా బాగానే కనిపిస్తుంది. ఎన్ని ఫీట్ల హైట్ వస్తుంది మనకి నార్మల్? ఇది 9 ఉన్నాయి సార్. 9 ఫీట్లు వస్తుంది. హైట్ బాగానే వస్తుంది కదా? హైట్ బాగానే వస్తుంది. నిన్న మొన్న వర్షాలు కూడా కొంచెం గాలి అయ్యి వచ్చినాయి. మన పంట అడ్డం వదిలింది ఎక్కడన్నా? లేదు, ఎందుకంటే కర్ర దృఢంగా ఉండడం వల్ల అది ఉరగడానికి అవకాశం లేదు. ఎయిర్ వ్యవస్థ కరెక్ట్ ఉన్నది. ఇది కర్ర దొడ్డు ఉండడం వల్ల ఉరగడానికి అవకాశం లేదు అనిపిస్తుంది మాకు. కర్ర దొడ్డు వచ్చినట్టు దొడ్డు ఉన్నది. కింద వేలు కూడా ఎట్లున్నాయి? ఎయిర్ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉన్నది కాబట్టి కింద ఏడ ఉరగలేదు. అట్లా మనకి కంకి కూడా మనకి ఎన్ని రోజులకి బయటకు వెళ్తుంది అన్నట్టు? మనకి ఇది 60-65 రోజుల మధ్యలో పీసు జల్లేస్తుంది. దాంతోనే పీసు బయటకు వస్తుంది. ఓకే, మొక్కజొన్నలో మనకు ప్రధానంగా వచ్చేది ఏంటంటే కత్తెర పురుగు వస్తుంది. మనం విత్తనాలు పెట్టిన తర్వాత 35-40 రోజులలో కత్తెర పురుగు ఎక్కువ వచ్చి నష్టం చేస్తుంటది. ఈ కత్తెర పురుగు తట్టుకుందా? ఇది తట్టుకున్నది. మధ్యలో 2 టైమ్స్ దీన్ని స్ప్రే చేసిన నేను. 2 టైమ్స్ మందులు. విల్టు తెగులు రాలేదు దీనికి అసలు బిల్కుల్. ఆకు ఎండిపోవడము అలాంటిది ఏది లేదు. ఎర్ర కావడము ఏది లేదు. నల్లగా ఎక్కడ ఇప్పుడు మీరు చూసినా కూడా, ఎవరు చూసినా కూడా ఈ మొత్తం దీన్ని సర్వే చేయండి, ఒక్క కర్ర కూడా ఎరుపు లేదు. ఎక్కువ కూడా ఈడ కూడా రోగం వచ్చిన కర్ర లేదన్నట్టు లేదు. ఏ మూల పోయినా కూడా యాస్టీజ్ ఉంటుంది. తెగుళ్ళు అయినా సరే అటు చీడపిల్లలు తట్టుకున్న రకం. అవును. ఎరువులు ఎట్లా ఏమేమి వేసుకోరు మొక్కలకి మీరు? ఫస్ట్ డిఏపి వేసాను. ఏ దుక్కి మీద వేసుకోరు? డిఏపి వేసిన తర్వాత జల్లుని పీస్ వచ్చే మూమెంట్ లా ఒకటే కూరవండలు బస్తా 2 యూరియా కలిపి 2 ఎకరాలకు వేసిన. 2 ఎకరాలకి 2 టైమ్స్ వేసిన. అంతే, మళ్ళీ ఏమీ లేదు. ఇదే అప్పుడు ఏ విధంగా ఉన్నదో పచ్చదనము ఇప్పుడు ఈ టైం వరకు కూడా అదే పచ్చ ఉందన్నట్టు. ఓకే, ఇక మీ ప్రాంతంలో మీరు పశువులకు వాడుతుంటారా? బ్రహ్మాండంగా తింటాను. ఇది ఎట్లా ఉంది? పశువులకు అనుకూలంగా ఉన్నది. ఆకు మంచిగా ఉండడం వల్ల పశువులు కూడా మంచిగా తింటాను. పశువులకు కూడా అనుకూలమైన వెరైటీగానే చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే, మరి చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఒక మంచి హైబ్రిడ్ మొక్కజొన్న కోసం వేచి చూస్తుంటారు. మీరు ఇట్లా సాయి కృప సీడ్స్ వారి ఈ యొక్క తేజ 9ని రికమెండ్ చేస్తారు రైతులకి? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. గుండె మీద చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది రైతు, ప్రతి ఒక్క రైతు. కంపెనీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా మీ సొంతంగా? లేదు, మేము రైతులం సార్. రైతులం కాబట్టి మాకు అనుభవం పూర్వకంగా చెప్పుకుంటున్నాం మేము. వాళ్ళు చెప్తే మీరు చెప్తే ఎవరో చెప్తాను కాదు. ఏంటంటే మేము ప్రాక్టికల్ గా మేము చేసి చూస్తాం కాబట్టి మా అనుభవం ప్రకారం చెప్తున్నాం మేము. ఓకే, ఖచ్చితంగా కొత్త రైతులు వేసుకోవచ్చు. బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విత్తనాన్ని ఇక్కడ రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నటువంటి డీలర్ యొక్క అభిప్రాయాలు అంటే చుట్టుపక్కల ఎక్కడెక్కడ ప్రాంతాల్లో రైతుల యొక్క సాగు విధానం ఏ విధంగా ఉందో ఇక్కడ డీలర్ విత్తనాన్ని ఏ విధంగా ఇస్తున్నారో వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ సార్. నమస్తే అండి సార్. ఒక డీలర్ అనగానే అన్ని రకాల అంటే చాలా పలు రకాల కంపెనీ విత్తనాలు చాలా సంవత్సరాల నుంచి ఇస్తుంటారు. ఏం సార్ మీరు షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తుంది మీరు కూడా? నేను వ్యాపారం చేయబట్టి ఇప్పటికీ 27 ఇయర్స్ అవుతుంది. 27 సంవత్సరాలు అవుతుంది. చాలా కంపెనీ విత్తనాలతో పోల్చుకుంటే ఈరోజు చూసినటువంటి సాయి కృపా సీడ్స్ వారి యొక్క తేజ 09 అనే వెరైటీ అన్ని రకాలుగా రైతుకు లాభదాయకంగా ఉంది. అధిక దిగుబడి వస్తుంది. నేను చూసిన ఒక కంకి తీసుకొని చూస్తే చుట్టూ 18 నుంచి 20 వరుసలు, మన నిలువ వచ్చేసి 40 నుంచి 45. డీలర్కు కానీ కంపెనీకి కానీ రైతుకు మంచి దిగుబడి వచ్చి రైతు సంతోషంగా చెప్పినప్పుడు అదే సంతోషం మాకు. చాలా నేను సాయి కృపా సీడ్స్ వారితో వ్యాపారం చేసినందుకు రైతు సంతోషంగా ఉండటం నాకు చాలా సంతోషం అనిపించింది. మంచి నమ్మకంతో ప్రతి రైతు పెట్టుకోవచ్చు. మా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. ప్రతి డీలర్ ఈ సంవత్సరం నాకు ఏది సీడు అందియలేకపోయారు కంపెనీ వాళ్ళు. ఓకే, మాకు ఇచ్చిన స్టాకు స్టార్టింగ్లో అయిపోయింది. తర్వాత చాలా మంది కావాలంటే దొరకలేదు. మంచి సీడ్ ఇది, అధిక పంట వస్తుంది. గింజ కూడా నాణ్యతగా ఉంటుంది బాగా. ఇందాక రైతు కత్తెర పురుగుని తెగుళ్ళని కూడా తట్టుకుందా? నిజంగానే అన్ని ప్రాంతాలు తట్టుకుందా సార్ ఇది? అసలు కత్తెర పురుగు అనేది ఏం రాలేదు సార్. దీనికి విల్టు కూడా రావడం లేదు అసలు. నేను 6 సంవత్సరాల నుంచి ఇస్తున్నా. విల్టు ఏం మాత్రం ఎప్పుడు రాలేదు. మంచి గింజ కూడా నాణ్యతగా ఉంటుంది. ఖరీదు చేసే వాళ్ళు మంచి నాణ్యతగా ఉందని ఫస్ట్ ఇదే కాంటా పెట్టుకుంటున్నారు. ప్రియారిటీలో పోతుంది. మనం ఈజీగా ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? 28,000 నుండి 30,000 మొక్కలు పడుతూ ఉంటాయి. ఆ మొక్క ఈజీగా మనం 4-5 కంకులు తీసుకొని వెయిట్ చూసుకున్నా కూడా 1.7 kgs వస్తుంది. 1.7 అట్లా 28,000 నుండి 30,000 మొక్కలకు ఒకసారి నార్మల్ గా లెక్క వేసుకోండి ఎంత ఈజీగా వస్తుంది. 43 నుండి 45 క్వింటాల దిగుబడి ఈజీగా అవుపిస్తుంది మనకు కూడా. ఏం సార్ నిన్న మొన్న వర్షాలు కొంచెం అప్పుడు సడన్ గా వర్షాలు వచ్చినాయి, ఎదురుగాలు వచ్చినాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడన్నా రైతుకి కిందికి ఒరిగిపోవడం గమనించారా? అసలు ఏం పడలేదు సార్, పడలేదు. బాగున్నది. కర్ర
దగ్గర 2 స్టెప్పులు వస్తుంది. ఏది వేర్లు వేరు వ్యవస్థ 2 స్టెప్పులు రావడం వల్ల పడడానికి ఛాన్స్ లేదు అసలే. స్టెప్పులు 2 స్టెప్పులు రావడం వల్ల గట్టిగా ఉంది అన్నట్టు. గట్టిగా ఉన్నది, దూరంగా ఉన్నది. వేరే ప్రాంతాలు అంటే అనేక రకాల భూములు ప్రాంతాలు చూస్తుంటారు. అంటే ఓ రైతుకి రేగడి ఉండొచ్చు, ఓ రైతుకి ఇసుక భూమి ఉండొచ్చు, ఇంకో రైతుకి నల్ల చిలక భూమి ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు. అట్లా ఏంది ఎలాంటి రకం నేలలు వేసుకున్నా బాగుంది? ప్రతి నెలలో వేసుకున్నా ఎక్కడ పడదు అసలే. ఇసుక నెలలో వేసినా కూడా పడకుండా బాగా ఉన్నది. అంటే ఏ నెలలో వేసినా దిగుబడి పరంగా ఎట్లా ఉంది? యావరేజ్ పరంగా మనకు 40 నుంచి 45 దాకా వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనతో పాటు వచ్చేసి సాయి కృపా సీడ్స్ సంబంధించినటువంటి ఏఎస్ఎం అయినటువంటి వేణుగారు ఉన్నారు. వీళ్ళు రైతులకి విత్తనాన్ని సరఫరా చేయడానికి ముందు డీలర్లతో పాటు అదేవిధంగా రైతు పొలాలు తిరుగుతూ రైతు యొక్క క్లియర్ కట్ అంటే గ్రౌండ్ విత్తనం పెట్టిన పంచి పంట కోసేంత వరకు రెగ్యులర్ అప్డేట్స్ వీళ్ళు చూస్తుంటారు. నిజంగా అసలు ఏ విధంగా ఉందో వారి మాటల్లో అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు తేజ మనం చూస్తున్నాం కాబట్టి తేజ ఏంటంటే ఫార్మర్స్ ఒకసారి ఇచ్చామంటే కంపల్సరీ మళ్ళీ రిపీట్గా అడుగుతున్నారు. ఇది ఏంటంటే వానాకాలం వేసుకోవచ్చు, యాసింగ్ వేసుకోవచ్చు, 2 పంటలు వేసుకోవచ్చు. 120 రోజులు పంటకాలము. ఇది ముఖ్య లక్షణం ఏంటంటే కలర్ బాగా నారింజ రంగు కలర్ బాగా వస్తుంది. మళ్ళీ ఏంటంటే అడ్డం వరుస కూడా 18 నుండి 20 వరుసలు వస్తుంది. మినిమంగా 18 నుండి 20 వరుసలు అడ్డం వరుసలు వస్తుంది. నిలువు కూడా 40 నుండి 45 గింజలు నిలువ వస్తున్నాయి. యూనిక్ క్వాలిటీ అంటే వేరే మార్కెట్లో అనేక రకాల హైబ్రిడ్ క్వాలిటీ ఉంటాయి విత్తనాలు. ఇందులో ఒక యూనిక్ క్వాలిటీ ఉందంటే ఏమని చెప్తారు? మంచి కలర్ ఎన్ని కొద్ది షేడింగ్ బాగా వస్తుంది. మార్కెట్కి వెళ్తే చూడగానే తీసుకుంటారు. రైతులు అన్ని ప్రాంతాలు అంటే మీరు నాకు తెలిసి ఎన్ని జిల్లాలకు ఇస్తున్నారు? నేను వరంగల్, కరీంనగర్, మెదక్ 3 జిల్లాలు చూస్తాను. ఆదిలాబాద్ అన్ని జిల్లాల అమ్ముడు పోతుంది. చాలా బాగుంది సేల్స్. డీలర్స్ కూడా మళ్ళీ రిపీట్గా అడుగుతున్నారు. కంపల్సరీ మేము ఈసారి ఎక్కువ సప్లై చేయలేకపోయాము. ఫార్మర్స్ అడుగుతున్నారు, డీలర్స్ కూడా కావాలని అడిగారు. అంటే ఈ రకము ఈ ప్రాంతాలకి అనుకూలంగా 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా వేసుకోవచ్చా? అన్ని ఏరియా, తెలంగాణ అన్ని ఏరియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. అన్ని అనుకూలము. నల్లరేగడికి అనుకూలమే, రెడ్ సాయిల్స్ అనుకూలమే, అన్ని రకాల పంటకు అనుకూలం. వేస్తురా సార్? 2 తెలుగు రాష్ట్రాలు వేస్తారా ఈ విత్తనాన్ని? రైతులు వేస్తున్నారండి, అన్ని రాష్ట్రాలు వేస్తున్నారు. ఏ ప్రాంతాలకు పోయినా రైతులకు ఇదే మంచి ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు. ఖరీఫ్ రబీకి 2 సీజన్లకు వేసుకోవచ్చా? 2 పంటలకు వేసుకోవచ్చు అండి. 2 పంటలకు వేసుకోవచ్చు. 2 పంటలకు వేసుకోవచ్చు. దిగుబడి పరంగా అయితే ఖచ్చితంగా 40 క్వింటాలు వస్తుందా? ఈజీగా వస్తుందండి. రైతు అనుభవంగా చెప్పారు 40 నుండి 45 దాకా వస్తుందని చెప్తున్నారు. ఇది సాయి కృపా సీడ్స్ సంబంధించిన ఏఎస్ఎం గారు కూడా ఈ సాయి కృపా సీడ్స్ అంటే రైతులకు నమ్మకమైన విత్తనంగా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఎక్కడ వేసినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి సత్ఫలితాలు రైతులకు అందుతున్నాయి. రైతులు కూడా సాయి కృపా సీడ్స్ని కాల్ చేసి మీకు నచ్చిన పంటకు సంబంధించిన విత్తనాలు కూడా సేకరించవచ్చని ఏఎస్ఎం సంబంధించిన వేణుగారు తెలియజేస్తున్నారు.